Hi friends, welcome to our channel. ఇవాళ రిలీజ్ అయిన వార్ 2 అనే బాలీవుడ్ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 50 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 400 crores. అండ్ ఇది 2019లో వచ్చిన వార్ ఫస్ట్ పార్ట్కి డైరెక్ట్ సీక్వెల్ అనమాట. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఓకేష్ అనిపించింది అండ్ ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, ఇండియన్ గవర్నమెంట్ ఏజెంట్ కవిన్ పట్టుకోవడానికి కొత్త ఏజెంట్ దింపుతారన్నమాట డెడ్ లిస్ట్ ఆపరేషన్తో. ఇందుకు ఆ ఏజెంట్ విక్రమ్ ఇతను పట్టుకున్నా లేదా, అసలు వీళ్ళిద్దరికి ఇంతకుముందు పరిచయం ఉందా, వీళ్ళిద్దరూ మంచోళ్ళ చెడ్డవాళ్ళ అనేది మూవీలో చూస్తారు. ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ ఇంట్రొడక్షన్ సీన్స్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంది అనిపించింది. బట్ ఎన్టీఆర్ ఎంట్రీ సీన్స్లో కొంచెం విజువల్ ఎఫెక్ట్స్ బెటర్గా తీసుండొచ్చు. ఓవరాల్గా చూస్తే ప్రొడక్షన్ వాల్యూ చాలా రిచ్గా ఉంటాయి అనమాట వైఆర్ఎఫ్ మూవీస్ కాబట్టి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ బాగానే యాక్ట్ చేశారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్కి. ఈ మూవీ ఆల్మోస్ట్ సేమ్ టెంప్లెట్లోనే వెళ్తూ ఉంటుంది. పఠాన్ కానీ లేదంటే టైగర్ కానీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ వార్ కానీ. స్క్రీన్ ప్రెసెన్స్ చూస్తే వీళ్ళిద్దరు రన్ టైం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట మూవీ మొత్తంలో. ఫేస్ ఆఫ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో అయితే హీరోయిన్ సీన్స్ అయితే చాలా లిమిటెడ్ ఉంటాయి, 1 or 2 ఉంటాయి మ్యాక్సిమం అంతే. అండ్ అనిల్ కపూర్ సీన్ అయితే ఒకటే ఉంటుంది లిటరల్గా. ఈ మూవీని డైరెక్ట్ చేసింది అయన్ ముఖర్జీ. ఈయన ఇంతకుముందు బ్రహ్మాస్త్ర అండ్ వేకప్ సెట్ మూవీస్ తీశారు. దీనికి స్టోరీ లైన్ అండ్ ప్రొడ్యూసర్గా చేసింది ఆదిత్య చోప్రా అంట. ఈ స్టోరీ లైన్ చాలా సిమిలర్గా ఉంటుంది, ఎన్నోసార్లు చూసాం కూడా మనము. ఎడిటింగ్ వర్క్ అయితే ఆరిఫ్ షేక్ చేశారంట. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 గంటల 50 నిమిషాలు. బట్ లిటరల్గా సెకండ్ హాఫ్ అయితే కొంచెం బోర్ కొట్టేస్తుంది. ఇంకొంచెం బెటర్గా ట్రిమ్ చేసి ఉండాల్సింది మూవీని. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ప్రీతమ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది ఇద్దరు, సంచిత్ అండ్ అంకిత్. సాంగ్స్ అయితే ఒకటి సిచ్యువేషన్ సాంగ్ అండ్ ఇంకొకటి డాన్స్ నెంబర్ ఉంది అండ్ ఇద్దరు కూడా డాన్స్ బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా లౌడ్గా ఉందనిపించింది, గోలగోలగా. అది సౌండ్ మిక్సింగ్ ఇష్యూ అయితే కాదు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే నాకు చాలా సిల్లీగా అనిపించాయి. ఎన్టీఆర్ లుక్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉందనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిబులర్ అండ్ దేవరాలో ఉన్నట్టయితే ఆయన లేరు ఇప్పుడు. ఆయన ఓన్ డబ్బింగ్ ఇచ్చారు హిందీలో. అండ్ ఇంట్రో సీన్లో అయితే తెలుగు లిరిక్స్ అండ్ మ్యూజిక్ పెట్టారు. లిటరల్గా ఆయన ఎంట్రీ వచ్చేసి మూవీ స్టార్ట్ అయిన 40 minutes తర్వాత వస్తుంది. ఈ మూవీకి ఆల్మోస్ట్ 11 పైనే యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారంట. మెయిన్గా చేసింది అయితే 3, స్పైరో, సియోయంగ్, సునీల్. వీళ్ళు వెనమ్, అవెంజర్స్ అండ్ జవాన్, పఠాన్ వీటికి చేశారంట. నేను లిటరల్గా 2 విషయాలకు డిసప్పాయింట్ అయ్యాను మూవీ చూసాక. ఫస్ట్ వచ్చేసి ఎన్టీఆర్ గారి రోల్ అనమాట. ఈయన ఈ మూవీని ఎందుకు ఒప్పుకుందో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. అంటే అంత స్పెషల్గా ఏముండదు, రొటీన్ మూవీస్ లాగే ఉంటుంది. యాక్టింగ్కి కానీ డాన్స్కి కానీ స్కోప్ ఉన్న రోల్ అయితే అస్సలు కాదు. అండ్ సెకండ్ విషయం వచ్చేసి, ఇంత ఖర్చు పెట్టిన మూవీకి విజువల్ ఎఫెక్ట్స్ సీజీ వర్క్ చాలా బ్యాడ్గా ఉన్నాయన్నమాట. చాలా ఆర్టిఫిషియల్గా కూడా తెలిసిపోతుంది మనకి. ఇన్ని నెగిటివ్స్ చెప్పి అసలు చూడొచ్చా భయ్యా అంటే నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. ఓన్లీ ప్రాబ్లం వచ్చేసి రొటీన్ మూవీ అండ్ బ్యాడ్ విఎఫ్ఎక్స్ అనమాట. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.